ఇసుక లారీలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఓవర్లోడ్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ములుగు, తాడ్వాయి, ఏటూరు, నాగారం, వాజేడు, వెంకటాపురం మండలాలలో ములుగు జిల్లా పోలీసు వాహన తనిఖీలో దొరికిన 7 ఓవర్లోడ్ ఇసుక లారీలు వెంకటాపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. వెంకటాపురం, చర్ల మండలాల ర్యాంపులకు సంబంధించినవిగా పోలీసులు ప్రకటించారు. పాసింగ్ చాలు అంటే ఇసుక లారీల సీరియల్ క్యాన్సిల్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. ప్రభుత్వానికి ఇసుక సొసైటీ సభ్యులకు వారధిగా ఉండే టీఎస్ఎండీసీ జిల్లా అధికారుల వల్లే ఇసుక సొసైటీ సభ్యులు నష్టపోతున్నారని పలు గిరిజన సంఘాలు మీడియా ముఖంగా ఆరోపించినప్పటికీ మీడియా మాటను సైతం పెడచెవిన పెడుతున్న టీఎస్ఎండీసీ జిల్లా అధికారులు టీఎస్ఎండీసీ పని తీరుపై సరైనదైతే పోలీసులకు పని చెప్తారా అనే విషయంపై ప్రజాస్వామ్యంలో పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్న తీరులో జిల్లా ఉన్నతాధికారి ఉన్నారు. అయితే లోడ్ అయితే ప్రస్తుతంగా మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఇసుక సొసైటీ వాళ్ళ పేర్లతో ఇసుక ర్యాంపులు ఏదైతే నడుస్తున్నాయో పూర్తిగా అసలు ఇసుక ర్యాంపులలో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఇటు జిల్లా అధికారులకు కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎందుకు ఏం జరుగుతుందనే విషయం కోణంలో ఎందుకు ఎవరు కూడా పట్టించుకోలేకపోతున్నారనే విషయంలో ఇదే అంశంలో నిన్న పూర్తిగా ములుగు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే గోవిందరావుపేట కావచ్చు, పసర కావచ్చు, చిన్నపైనపల్లి కావచ్చు, వెంకటాపురం మండలంలో కూడా కొన్ని ఓవర్లోడ్ల నెపంతో బళ్ళని సీజ్ చేసిన పరిస్థితి కనపడుతున్నాయి. పూర్తిగా ఈ ఓవర్లోడ్లతో సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఏ ర్యాంపులకు సంబంధించిన ఏ ర్యాంపుల నుంచి వచ్చాయనే పరిస్థితి కనపడుతున్నాయి. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా మీడియా మిత్రులను కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఏం జరుగుతుంది అన్న యథార్థ సంఘటనలు తీసుకొచ్చే భాగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మీడియాకి కూడా కొన్ని శక్తులు అడ్డుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశంలో వెంకటాపురం మండలం మనం చూస్తున్నది టీఎస్ఎండీసీ ఛాంబర్ పూర్తిగా సంబంధిత అధికారులతో ఈ ర్యాంపులో ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న మధ్యాహ్నం వచ్చారా మొన్న మధ్యాహ్నం? ఇవాళ మధ్యాహ్నం వచ్చినా మాలలో ఉన్నారు, వదిలేస్తున్నారు. మీరు మాలలో ఉన్నారని చెప్పి వదిలేస్తారు. నిన్న మధ్యాహ్నం వచ్చారు. మరి మొన్న నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేనంట అయితే వండుకున్నారు, తిన్నారు. ఇప్పుడు మా లోడ్ అయిన వాళ్ళు ఇది పరిస్థితి ఇంకా ఉన్నాయి. ఇంకా లోడ్ ఏమోతే మస్తున్నాయి పనులు. మీది ఏ ర్యాంపు? మొర్రివానిగూడ. మరి ఆలుబాక అవతల మొర్రివానిగూడ. రైట్. మరి మీది వెంటనే లోడ్ చేస్తారా పాసింగా లేకపోతే ఎట్లా ఎక్స్ట్రా వేస్తున్నారా? ఇప్పుడు పాసింగ్ నింపాలంటేనే కదా సామి ఒక బకెట్ వేసి ఇప్పుడు మా బండ్లు కేసులు రాసి పెట్టింది లోపల. పాసింగ్ అంటే బళ్ళు లోడ్ చేయట్లేదు మొర్రివానిగూడెంలో. అన్ని వాగులు ఇంకా అక్కడ అన్ని ర్యాంపులలో కూడా కేకొండాపురం, మొర్రివానిగూడెం ఇవన్నీ కూడా
పాసింగ్ అంటే లోడ్ చేయట్లేదు, బకెట్ వేసుకుంటామంటే లోడ్ చేస్తున్నారు పైసల కాసేవాళ్ళు. ఓన్లీ పాసింగ్ అయితే ఎన్ని ట్రిప్పులు వేస్తారు స్వామి మీరు? రెండు రావచ్చు సార్. హైదరాబాద్ అన్లోడింగ్ పాయింట్ నుంచి లోడింగ్ పాయింట్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 300 చిల్లర. ఓన్లీ పాసింగ్ అయితే 2 ట్రిప్పులు వేస్తారు మీరు అన్ని ర్యాంపుల దగ్గర కూడా? అన్ని ర్యాంపులు ఇక్కడైతే ఇది పరిస్థితి. పాసింగ్ అంటే బళ్ళు పక్కన పెడుతున్నారు. పక్కకు పెడుతున్నారు. బకెట్కి ఎంత తీసుకుంటున్నారు? 2000 రూపాయలు. మీ బండి నెంబర్ ఎంత? 3499. 3499. ఏ ఊరు బండి? రిజిస్ట్రేషన్ బండి? హైదరాబాద్. హైదరాబాద్. మీ పేరు? నరేష్. నరేష్.